ఇన్నాళ్ళు మీకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ నేర్పించాను నా ప్రీవియస్ వీడియోస్లో. అది మీరైనా మిస్ అయి ఉంటే దాన్ని చూసేసి ఈ వీడియోని ఫాలో చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు నేను నేర్పించేది విల్ హ్యావ్ గురించి. విల్ హ్యావ్ అంటే ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్. భవిష్యత్తులో జరిగిపోయి విషయాలు మాట్లాడాలి అంటే మనం వాడతాము ఫ్యూచర్ టెన్స్. ఈ విల్ హ్యావ్ని ఎలాగ ఉపయోగించవచ్చు, ఏ సబ్జెక్ట్స్కి ఉపయోగించవచ్చు అది నేను మీకు నేర్పిస్తాను. విల్ హ్యావ్ అంటే మనం అన్ని సబ్జెక్ట్స్కి వాడచ్చు. అయ్యు వీదే, హీ, షీ, ఇట్, ఇంత. ఓకే, అంటే అన్ని సబ్జెక్ట్స్కి వాడచ్చు. కానీ ఇది వాడేది ఎలాగా, అది మనం కరెక్ట్గా వాడాలి అంటే మనకి మన పాత సూత్రం ఏముందో, ఎస్ సబ్జెక్ట్, వర్బ్, ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్, ప్లేస్, టైం అయిందండి. సరే, ఇప్పుడు ఎస్విఐఓపిటి వచ్చింది. సో ఐ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఐలో ఇస్తాను. ఐ విల్ హ్యావ్ వర్క్ ఇన్ తమిళనాడు నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం నాకు తమిళనాడులో పని ఉంటుంది. సబ్జెక్ట్ అయింది, వర్బ్ అయింది. ఏముంటుంది? పని, వర్క్. ఎక్కడ? ప్లేస్ తమిళనాడులో. టైం నెక్స్ట్ ఇయర్. అంతే. ఎస్విఐఓపిటి విల్ హ్యావ్ ఉంటుంది. నెక్స్ట్ యూ విల్ హ్యావ్ గుడ్ ఫ్యూచర్. మీకు మంచి భవిష్యం ఉంటుంది. ఇది సబ్జెక్ట్, వర్బ్, మళ్ళీ ఆబ్జెక్ట్. వి విల్ హ్యావ్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మంత్. మాకు ఇంటర్వ్యూ ఉంటుంది వచ్చే నెల. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, టైం. ఓకే. దే వాళ్ళకి, మాకు. ఇక్కడేమో దే విల్ హ్యావ్ వాళ్ళకి ఉంటుంది. ఏముంటుంది? దే విల్ హ్యావ్ ట్రైనింగ్ ఇన్ ఎల్ఎన్టీ. వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ఎల్ఎన్టీలో. సురేష్ హీ విల్ హ్యావ్ సురేష్కి ఉంటుంది. ఏముంటుంది? ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది. ఎన్ని గంటలకి? ఎట్ 5 PM 5 గంటలకి సురేష్ గారు లేదా ఆయనకి ఇంగ్లీష్ క్లాసు ఉంటుంది. నెక్స్ట్ షీ పేరు సుమ. షీ లేదా ఆవిడ. షీ విల్ హ్యావ్ గుడ్ శాలరీ. ఆవిడకి మంచి శాలరీ ఉంటుంది లేదా సుమా గారికి మంచి శాలరీ ఉంటుంది. ఇట్ ఒక మొబైల్ తీసుకుందాం. మొబైల్ గురించి ఒక వస్తువు లేదా జంతువుకు వాడేది పదం ఇట్. మొబైల్ విల్ హ్యావ్ గుడ్ నెట్వర్క్. ఇట్ విల్ హ్యావ్ గుడ్ నెట్వర్క్. మొబైల్ విల్ హ్యావ్ గుడ్ నెట్వర్క్. మొబైల్కి మంచి నెట్వర్క్ ఉంటుంది. ఇదండి విల్ హ్యావ్ ఎలాగ ఉపయోగించవచ్చు మీకు ఈజీగా నేర్పించాను. సబ్జెక్ట్ రావాలి, వర్బ్ రావాలి, ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్, ప్లేస్, టైం. దీన్ని మీరు ఫాలో చేశారా? మీకు ఈ సూత్రం మిమ్మల్ని ఏ కారణానికి తప్పు
అవనీయదు. తప్పు అవునా ఈ సూత్రం వాడండి, మీకు తెలిసిపోతుంది ఎక్కడ తప్పు చేశారు అని. దాన్ని మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ మీరు మిస్ అయ్యారు అంటే దాన్ని చూసి దీన్ని కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే ఇది అన్ని పాజిటివ్ సెంటెన్స్ నేర్పించాను, ఇంక ముందుకి నెగిటివ్ సెంటెన్స్ నేర్పిస్తాను. లేదు, ఉండలేదు, ఉండదు, ఈ ఎలాగా వాడాలి దాన్ని నేను నేర్పిస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే చేయండి, లైక్ చేయలేదంటే లైక్ చేయండి, కమెంట్ చేయాలి అని మీకు మనసులో ఉంటే కమెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఎవరికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి వాళ్ళకి. నా ఛానల్ పేరు శ్రీనిస్ ఇంగ్లీష్ ల్యాబ్. ధన్యవాదం.